అంటే ఈ విశ్వాసాన్ని గురించి కొన్ని కథలు చెప్తారు మీలో ఆ భగవంతుని పట్ల విశ్వాసం పెరగాలన్నటువంటి ఉద్దేశంతో. ఒక ఆయన వృద్ధుడు తీర్థయాత్రకు వెళ్తాడు అనమాట. ఒంటరిగా వెళ్తున్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒక యువకుడు ఒక ఆయనకి కొంచెం సహాయం చేస్తున్నాడు ఈ తీర్థయాత్రలో. బృందావనానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ గోపాల్ అనేటువంటి ఒక మందిరానికి, కృష్ణుడి మందిరానికి వెళ్ళాడు. ఈ వృద్ధుడు ఏంటి అంటే ఆ యువకుడితోటి చాలా ప్రసన్నం అయిపోయాడు. అయిపోయి ఏమన్నాడంటే, నాయనా బాబు, నాకు కుమార్తె ఉంది, నువ్వు నా కన్న కొడుకు కన్నా ఎక్కువగా నన్ను బాగా చూసుకున్నావు, ఆ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఆ యువకుడు, మీరు చాలా ధనికులండి, నేనేదో చిన్న సామాన్యమైన వ్యక్తిని, ఇటువంటి ఆశలు నాకెందుకు పెడతారు? మీ పరివారము ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే? ఇప్పుడేదో మాట ఇచ్చేస్తున్నారు, నేనేదో ఆశ పెట్టుకుంటే మళ్ళా రేపు సాక్ష్యం ఎవరు ఉండరు అని చెప్పంటే, అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు, ఈ గోపాలుడే సాక్షి, ఆయన ముందే చెప్తున్నా నేను అని చెప్పన్నాడు. సరే, ఇద్దరు తీర్థయాత్రలు అయిపోయింది. ఈ యువకుడి ఇంటికి వెళ్తే, అరే తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చావు, అంతా బాగానే ఉంది కదా, నీకు పెళ్లి చేసేయాలనుకుంటున్నాము అని చెప్పన్నారు. అప్పుడు ఈయనకి ఆ వృద్ధుడు హామీ ఇచ్చాడు కదా, అది గుర్తొచ్చి, మీరు అమ్మాయిని ఎతకాల్సిన అవసరం లేదు, తీర్థయాత్రలో ఒక అగ్రిమెంట్ అయిపోయింది, ఒక పెద్ద ఆయన వాళ్ళ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. సరేనని చెప్పి ఇంట్లో పెద్దోళ్ళు అందరు కలిసి వృద్ధుడు ఇల్లు ఎత్తుక్కొని వచ్చి అడిగారు, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తా అన్నారు కదా అంటే, వృద్ధుడేమో ఆనందపడిపోయాడు. ఇంట్లోకి వెళ్తే అమ్మాయి అన్నదమ్ములు ఏమన్నారంటే, పిచ్చా చాదస్తమా, వాడెవడో బికారుడు, వాడికేంటి ఇచ్చేది మన అమ్మాయిని, అది ఇదంటే ఈయనొచ్చి బయటకు వచ్చి మాట మార్చేశాడు. నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు. అదేంటయ్యా, మీరు అన్నారు కదా గోపాలుడే సాక్షి అన్నారు కదా. అప్పుడు ఊరి పెద్దలు కూడా కొంతమంది చేరారు అక్కడ. గోపాలుడు సాక్ష, అటైతే పోయి గోపాలుడిని పిలుచుకురా సాక్ష్యానికి అని వెటకారంగా అన్నారు. ఈ పిల్లవాడికి విశ్వాసం భగవంతుని పట్ల ఎట్లుందంటే, నేను గోపాలుని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు బృందావనం. వెళ్ళిపోయి భగవంతుడి దగ్గర నిలబడుకొని ఆయనకి నమస్కరించుకొని, స్వామి మీ ముందే చెప్పాడు కదా ఆ వృద్ధుడు వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి, మరి ఇప్పుడు చూడు మాట మారుస్తున్నాడు, మీరే వచ్చి సాక్ష్యం చెప్పాలని. ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము భగవంతుడు ఏమన్నాడంటే, అరే నేను రావాలంటే విగ్రహం కదరా, నేను ఎట్టొస్తాను, విగ్రహం నడవలేదు కదరా, నేను ఎట్టొస్తాను అని చెప్పి భగవంతుడు అన్నాడు. అంటే ఈ పిల్లవాడు ఏమన్నాడు తెలుసా, స్వామి విగ్రహం మాట్లాడగలిగినప్పుడు నడవచ్చు కూడా లేండి అన్నాడు. విగ్రహం మాట్లాడగలిగినప్పుడు నడవచ్చు కూడా లేండి అన్నాడు. భగవంతుడు పరీక్ష పెట్టాడు, పరీక్షలో నెగ్గాడు. భగవంతుడు అన్నాడు, సరే నువ్వు ముందెళ్తూ ఉండు, వెనకాల నేను వస్తున్నానో లేదో అనడానికి నా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది. బయలుదేరి అక్కడి నుంచి పూరి దాకా నడుచుకుంటూ వచ్చాడు. మీరు పూరి క్షేత్రానికి వెళ్తే పూరికి ముందు సాక్షి గోపాల్ అన్నటువంటి ఒక ఊరు వస్తుందన్నమాట. అక్కడి దాకా భగవంతుడు ఆ పిల్లవాడిని అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి సాక్ష్యం చెప్పాడు. తర్వాత ఇంకొక కథ చెప్తాను మీకు. నరసింహ మెహతా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన జీవితం ఎట్లా అంటే, రోజు భగవద్గీత చదువుకోవడం, ఏదో భిక్షాటనకి వెళ్ళడం. ఆ భిక్ష వస్తే అది ఇంట్లో కుటుంబ సభ్యులు, ఆయనకి నలుగురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. వస్తే భార్య అనేది, ఇంతకు ముందులాగా జీవితం గడిపితే కాదు, అమ్మాయికి మంచి అబ్బాయిని వెతకాలా, పెళ్లి చేయాలా, ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు. పెద్దోళ్ళు కూడా అంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని, ఇవన్నీ కష్టము అని చెప్పంటే, ఈయన భక్తుడు కదా, ఈయన ఏమంటున్నాడంటే, ఎందుకే అంత కలత చెందుతావు? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతల్లో ఉండమన్నాడు. ఇది నేను నామమాత్రపు యజమానిని, ఈ ఇంటికి యజమాని ఆ భగవంతుడేవే, ఆయన ఏదో చూపిస్తాడులే దోవ అంటే, ఓ మెట్ట వేదాంతం అంతా చెప్పద్దు నువ్వు, ఇన్ని అయిపోయింది, భగవంతుడు ఏమో వచ్చేస్తాడా ఏంటి అని చెప్పి ఆమె నోటికి వచ్చినట్టు హోమ్ డిపార్ట్మెంట్ కొంచెం పవర్ఫుల్గానే ఉంటుంది. సో ఆయన
భార్య ఎడాపెడా మాట్లాడేసరికి కొంచెం శాంతిని పొందుదామని చెప్పి భగవద్గీత తీసుకొని కూర్చున్నాడు. ఈ లోపల ఎవరో తలుపు తట్టారు. తలుపు తీస్తే చాలా రిచ్గా ఉన్నారు వాళ్ళు. నరసింహ మెహతా ఇల్లు ఇదేనండి అన్నారు. అవునండి ఇదేనండి అన్నారు. మీరెవరండి అన్నారు. మేము పిఠాపురం జమీందారులు అండి. మీ పెద్దమ్మాయి వివాహానికి వచ్చిందంట కదా, మేము మా అబ్బాయి కోసం అమ్మాయిని వెతుకుతూ ఈ ఊరికి వచ్చాము. వాళ్ళు ఎవరో చెప్పారు మీ పెద్దమ్మాయి చక్కగా ఉంటుందని చెప్పి చూడ్డానికి వచ్చాము అన్నారు. ఆయన అమ్మాయిని చూపించారు. వాళ్ళు ఇష్టపడ్డారు. పంతులు గారు కూడా పక్కనే ఉన్నారు. ముహూర్తం చూడవయ్యా అన్నాడు. అయ్యా 3 రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, తర్వాత 3 నెలలు మూడము, ఇంకా 3 నెలల తర్వాతే అన్నారు. 3 రోజుల్లో పెట్టేయి అన్నాడు ముహూర్తం. వీళ్ళు ఏంటిది, ఏం జరుగుతుంది, గెలుకుంటున్నారు, కళా నిజమా ఏంటి అని చెప్పి ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు ముహూర్తం కూడా పెట్టుకొని. అప్పుడు ఈ నరసింహ మెహతా భార్యతో అంటూ ఉన్నాడు, ఏమే నేను చెప్పాను కదా అంత పెద్ద సంబంధం మనం కష్టపడినా కానీ దొరకదు, కానీ భగవంతుడే పంపించాడా లేదా, అందుకనే విశ్వాసం పెట్టుకోవాలా. ఏమయ్యో పెళ్లి కుదిరినంత మాత్రాన సరిపోదు, పెళ్లి చేయాలి కదా. మీరు అయోగ్యులని నేను ఈ ఇంటికి వచ్చినప్పుడే అర్థం చేసుకొని మా అమ్మ నాయన పెట్టినటువంటి నగలు కొంచెం దాచిపెట్టుకున్నాను, అవి తీసుకెళ్లి పట్టణానికి పోయి అమ్ముకొని తీసుకురా, పెళ్లి జరిపించేద్దామన్నారు. సరేనని చెప్పి ఆ నగల మూట తీసుకొని బయలుదేరాడు. బయలుదేరితే ఆ పట్టణం పొలిమేరలకు వెళ్ళేసరికి అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఎవరో సాధువు ఇట్లాగే భాగవత సప్తాహం చెప్తున్నాడు అన్నమాట. మొదటి రోజు ఈయనేమనుకున్నాడు, పెళ్లికి 3 రోజులు ఉంది కదా, ఒక్కరోజు ఏదో భగవంతుడు లీలలు అవి వినేసి ఆమెను వెళ్ళిపోదాము అని చెప్పి పోయి ఆ భాగవత కథలు వింటూ కూర్చున్నాడు. ఎంత లీనమైపోయాడంటే ఆ భాగవత కథల్లో 7 రోజులు అయిపోయింది. ఇంతకు ముందు రోజుల్లో అంటే ఇప్పుడు భాగవత సప్తాహం అంటే ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట ఏదో చెప్తారు. అప్పుడు అట్లా కాదు. 7 రోజులు కూర్చున్న వాళ్ళు కంటిన్యూస్ గా నిద్రాహారాలు ఉండేది కాదు, వాళ్ళు ఇంక చెప్పుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట. లాస్ట్ రోజు మంగళం పాట పాడుతూ ఉంటే ఈయన ఎన్ని రోజులు అయింది అన్నాడు పక్కన. 7వ రోజు అండి అన్నాడు. ఆడికి సినిమా ఎట్లా కనిపించింది పాపం నరసింహ మెహతా కంటే, భార్య పెద్ద చీపర కట్టతోటి అపర కాళీలాగా అట్లా కనిపించింది. ఇంకా అయిపోయిందిరా నా జీవితం అనుకున్నాడు. ఇంకేం అమ్ముకుంటాం, ఏముంది, పెళ్లి కూడా ఏమైందో ఏమో, పెళ్లి పెటాకులు అయిపోయిందో ఏమో అని చెప్పి టెన్షన్గా పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు. ఊరికి వచ్చాడు. వస్తే రచ్చబండ దగ్గర జనాలు కూర్చొని ఉన్నారు. చూడంగానే నరసింహ మెహతా ఏం అదృష్టవంతుడువయ్యా నువ్వు అన్నాడు. ఏం అదృష్టమయ్యా, కొట్టించుకునేదానికి పోతున్నాను, అదేనా అదృష్టం అన్నాడు. ఏంటి కొట్టించుకునేది, నువ్వు లేకపోయినా కానీ నీ శిష్యుడు ఎవడో బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు. జమీందారులు కాదు కదా, రాజవంశాల్లో కూడా అంత గొప్పగా జరగవు, ఎంత బ్రహ్మాండంగా చేశాడా నీ శిష్యుడు. అవునండి వెటకారాలు భలేవాళ్ళు, నేనే ఇంకా శిష్యుడు కాలేదు, మళ్ళీ నాకెవడా శిష్యుడు, భలే చెప్తారు కథలు, నేను అయోగ్యుడు అని చెప్పి ఏడిపిస్తున్నారు బాగానే మీరు అని చెప్పి అది కాదు నరసింహ మెహతా, పెళ్లి బ్రహ్మాండంగా చేసి జరిగింది కదా, పెళ్లి లేదు ఏం లేదు అని చెప్పి బయలుదేరి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇతనేమో ఊహించుకున్నాడు నరసింహ మెహతా భార్య అపరకాళిలాగా వచ్చేస్తుందని. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి భార్య ఏం చేసింది, చక్కగా మంచి చీరగీర కట్టుకొని ఆమె హారతి పళ్ళం తీసుకొని వచ్చింది. దీనికి భర్తకు హారతి ఇవ్వడానికి. దీనికేం అర్థం, ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె లోపలికి తీసుకెళ్ళింది. గుండె కొట్టుకుంటానే ఉంది. ఇంకా ఎంట్రన్స్ లో ఒక సీను, లోపల ఇంకో సీన్ ఏమో అనుకొని ఇంకా కాన్ఫిడెన్స్ రాలు. కృష్ణ నీదే నా జీవితం అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్తే లోపలంతా బ్రహ్మాండంగా ఉంది, ఇంటి చుట్టూ పందిర్లు బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏంటి అన్నాడు. ఏమండి మీరు లేకపోయినా పర్వాలేదు కానీ మీ శిష్యుడు ఎవడో వచ్చాడు కదా, ఎంత ఒంటి చేత్తో బ్రహ్మాండంగా చేశాడండి పెళ్లి, అందరూ పొగడ్డమే. ఏమే నీకు తెలుసు కదే నేనే ఇంకా శిష్యుడు కాలేదు, నా శిష్యుడు ఎవరే, అందరూ తలకాయ తింటారేంటే నన్ను, భలేటోళ్ళండి. వచ్చాడు కదా గోపాల, అవునండి మీ శిష్యుడు అని చెప్పాడు, నీ పేరేంటి బాబు అన్నాను. గోపాల్ అన్నాడు. నల్లగా ఉన్నాడు కానీ ఆ నలుపులో కూడా చాలా తేజస్సు ఉందండి, చాలా తేజస్సు ఉంది. మీ తల్లిదండ్రులు ఎవరినైనా అని అడిగాను. నందబాబా యశోదమ్మ అని చెప్పాడు. మీ ఊరేదయ్యా అన్నాను. బృందావనం అని చెప్పాడు.
మనం ఉండేది ఎక్కడ, బృందావనం ఎక్కడ, నా శిష్యుడు అక్కడ ఉండడం ఏంటి, అసలు ఏంటి ఎట్టున్నాడు అంటే అప్పుడు భార్య వర్ణించిందంట. ఆ పిల్లవాడి కళ్ళున్నాయండి, నయనం మధురం వేణు మధురం, ఆ పిల్లవాడి యొక్క మాటలు ఉన్నాయండి, తీయగా ముత్యాల్లాగా ఉన్నాయండి. ఆ వర్ణన భార్య చేస్తూ ఉంటే అప్పుడు ఈ నరసింహ మేత కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ, పిచ్చిదానా, నేనేదో పొరపాటున ఒక రోజు భాగవత సప్తాహం భగవత్ లీలలు వినేసి వెళ్ళిపోదామని అక్కడ కూర్చున్నాను. 7 రోజులు తన్మయత్వంలో నాకు తెలియలేదు. నేను అక్కడ భగవత్ సేవలో ఉన్నానని మన ఇంటికి వచ్చింది నా శిష్యుడు కాదే, జగద్గురు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మే వచ్చాడు. జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మే వచ్చాడు, నా శిష్యుడు కాదే, మనందరం ఆయన శిష్యులు.